అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హై స్కూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా ఆయన క్లాస్ రూమ్లను సందర్శించి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. మంత్రి ప్రతి క్లాసులో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన దగ్గరుండి. ఈ క్రమంలో యువ నేతతో ఫోటోలు దిగేందుకు చిన్నారులంతా కూడా ఎంతో ఆసక్తి చూపించారు. దీంతో దాదాపు అర్ధగంట పాటు విద్యార్థులతో సరదాగా గడిపారు విద్యాశాఖ మంత్రి. ఆపై స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు. అలాగే క్రీడా మైదానాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్ ఆడి చిన్నారుల్లో జోష్ నింపారు. విఆర్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం మంత్రి పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని కొన్ని రోజుల క్రితం కమిషనర్ను అభ్యర్థించి ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు సిహెచ్ పెంచలయ్య, వి వెంకటేశ్వర్లకు అడ్మిషన్లు కల్పించి నారా లోకేష్ చేతుల మీదుగా అడ్మిషన్ ఫామ్లు ఏవో వెంకటరమణ గారికి అందజేస్తారు. ఈ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇద్దరు చిన్నారుల్ని కూడా చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించి వారిద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి నారా లోకేష్. స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి లోకేష్ కు మంత్రులు పొంగూరు నారాయణ, అలాగే పొంగూరు శరణి, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఘన స్వాగతం పలికారు. కాగా గత ప్రభుత్వం నిర్వహణతో 5 ఏళ్లుగా మూతపడిన విఆర్ హై స్కూల్ను ఇక్కడే చదువుకున్న మంత్రి నారాయణ చొరవతో దాదాపు 15 కోట్లతో పాఠశాలకు పునర్వైభవం తీసుకొచ్చారంతా కూడా. అయితే అంతేకాకుండా దాంతో పాటు 1050 మంది నిరుపేద విద్యార్థులను ఈ స్కూల్లో చేర్చుకున్నారు. అనంతరం P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు శరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజులను సత్కరించారు. విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవంతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ దత్తత తీసుకున్న మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు కూడా మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హై స్కూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లాస్ రూమ్స్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు. వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ సదుపాయాలు, వసతులు, అలాగే ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే విద్యకి సంబంధించి అక్కడ ఏమేమి అరేంజ్ చేశారో అవన్నీ కూడా వాటన్నింటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తంలో హైలైట్గా నిలిచింది ఆ ఇద్దరు విద్యార్థుల చదువుకి ఇక్కడ మొదటి స్టెప్ వేయడం అని చెప్పాలి. ఇద్దరు విద్యార్థులు భిక్షాటన చేసి ఇద్దరు విద్యార్థులకు కూడా అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, అలాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎంతో పైకి ఎదగాలని చెప్పి నారా లోకేష్ ఆకాంక్షించారు. దానికి సంబంధించి వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము.